అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ముప్పు, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు, వైసీపీ అనుకూల మీడియాల్లో ఒక 2-3 రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం. సరే, ఈ కంటెంట్ ఈ సబ్జెక్ట్ మీద నేను వీడియో చేస్తాను, పూర్తిగా చెప్తాను. చెప్పే కంటే ముందు కొన్ని అంశాలు మీకు చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. స్నైపర్ షాట్ అంటే మీకు ఎవరికైనా తెలుసా? హాలీవుడ్ సినిమాల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు, అండ్ బాలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పుడు వాడుతుంటారు. స్నైపర్ షాట్. ఈ భయం, ఈ ఫోబియా ఉన్నవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ లక్షణాలు ఏంటో తెలుసా? ఒక పెద్ద చెట్టు కనిపిస్తే దాన్ని తొలగిస్తారు, దాన్ని నరికించేస్తారు. ఒక పెద్ద అపార్ట్మెంట్ కనిపిస్తే దానికి అడ్డంగా ఏదైనా కట్టడం కానీ, లేదా అక్కడికి ఒక 50 మందో 100 మంది పోలీసులను పంపించి అపార్ట్మెంట్ నుంచి ఎవరు బయటకు రాకుండా డోర్లు వేసి అక్కడ కాపలా కాయడం కానీ, లేదా ఒక ఎత్తైన కొండ కనిపిస్తే ముందు రోజే దాని చుట్టూ సర్వే చేయించి ఎవరు అపరిచితులు లేకుండా పోలీసుల చేత కాపలా కాయించడం కానీ, లేదా చుట్టుపక్కల జనం తన దగ్గరకు రాకుండా అడ్డంగా బారికేడ్లు కట్టించడం కానీ, లేదా తను ఎవరికి కనిపించకుండా తన మీద ఎవరి గురి ఎవరి కన్ను పడకుండా పరదాలు కట్టడం కానీ, ఇవన్నీ చేస్తారు. సో నేను మళ్ళీ చెప్పను, మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సరే, దీనికి కంటెంట్కి సంబంధం ఉందా లేదా ఎవరిష్టం వాళ్ళది, ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం. సరే, ఇంతకీ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలకు ముప్పు ఉంది అని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎందుకంట, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగుతుంటే హెలీప్యాడ్ దగ్గరికి జనం విపరీతంగా వచ్చేస్తున్నారంట. పోలీసులు సరిగ్గా భద్రతా చర్యలు తీసుకోవట్లేదంట, పోలీసులు సరిగ్గా కాపలా కాయట్లేదంట, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదంట. దీనికి ఉదాహరణ మొన్న దేవరపల్లిలో జరిగిన సంఘటన, అంతకుముందు గతేడాది అనంతపురం జిల్లా రామగిరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన రాసుకొచ్చారు. ఇక్కడ దేవరపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్ దగ్గరకు వెళ్ళింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వల్ల, జనసేన వల్ల, బీజేపీ వల్ల, లేదంటే కాంగ్రెస్ పార్టీ వల్ల? వాళ్ళు వైసీపీ వాళ్ళే కదా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా. మరి వాళ్ళే కదా వెళ్ళింది. అసలు వాళ్ళని అక్కడి వరకు తీసుకొచ్చింది ఎవరు? అసలు మంది మార్బలాన్ని అక్కడి వరకు తీసుకొచ్చింది ఎవరు? టార్గెట్లు ఇచ్చి మరి జనాలను తీసుకొచ్చింది ఎవరు? అనంతపురంలో కానీ దేవరపల్లిలో కానీ. సో దీని అంతటికీ కారణం ఎవరు? జనాలను విపరీతంగా చూపించాలని చెప్పి నియోజకవర్గాల వారీగా టార్గెట్లు ఇచ్చి జనాల్ని ఇంత భారీగా తీసుకొచ్చింది ఎవరు? ఇంత భారీగా తీసుకురావడం ఎందుకు? హెలీప్యాడ్ దగ్గరికి మరి వచ్చేలా ఎంకరేజ్ చేయడం ఎందుకు? వచ్చేసిన తర్వాత భద్రత లేదు అని చెప్పి 2-3 రోజుల పాటు అనుకూల మీడియాల్లో ఈ గోల ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా భద్రత ఉందా? అంటే నేను ఈ మాట అంటున్నానని ఏమనుకోవద్దు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఉంది అని వైసీపీ వాళ్ళకి నమ్మకం ఉందా? అధికారంలో ఉన్నప్పుడు గురించి నేను మాట్లాడుతున్నా. నిజంగా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఉంటే అప్పుడు ఎందుకు నేను ఇందాక చెప్పినవన్నీ చేశారు? ఆయన ఒక సీఎం హోదాలో బయటికి వెళ్ళినప్పుడు ఈ దేశంలో ఎవరైనా సరే పెద్ద పెద్ద చెట్లు కొట్టించారా? ఎవరైనా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే పెద్ద పెద్ద చెట్లు ఎక్కడైనా కొట్టించారా? లేదే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు పెద్ద పెద్ద చెట్లు కొట్టించారు? ఆయన ఎక్కడికి వెళ్ళినా అండ్ ఎందుకు పరదాలు కట్టించారు? అండ్ ఎందుకు బారికేడ్లు, జనం రాకుండా బారికేడ్లు అడ్డంగా ఎందుకు వేశారు? అండ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు 100,000 మంది పోలీసులను ఎందుకు అక్కడ ముందు రోజు నుంచి కాపలా పెట్టారు? ఇవన్నీ సమాధానం ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఎవరి హయాంలో లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలకు ముప్పు ఎవరి హయాంలో ఉంది? ఎవరి హయాంలో ఎక్కువగా భయపడ్డారో ఆయన భద్రత కోసం? నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నా. నా ప్రశ్నలకు సమాధానం ఉంటే కింద కామెంట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఆయన బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచించండి. నేను ఇక్కడ కల్పితాలు చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, జరిగినవే గుర్తు చేస్తున్నా. సీఎం హోదాలో ఆయన బయటకు వచ్చినప్పుడు ఏమేం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇప్పుడు విపక్ష నేత హోదాలో ఆయన బయటకు వస్తున్నప్పుడు ఏమవుతుంది, ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. కేవలం వైసీపీ కార్యకర్తలే ఇప్పుడు వస్తున్నారు, అప్పుడు కూడా వచ్చింది వైసీపీ కార్యకర్తలే కావచ్చు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి చెట్లు కొట్టించారు,
ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి కొట్టించడం లేదు సరే కదా, కొట్టించలేరు, ఆ హక్కు లేదు, ఇప్పుడు ఆ అధికారం లేదు. కానీ జనాలను భారీగా తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు అంతమందిని? పొగాకు రైతుల పరామర్శ అన్నప్పుడు రైతులను తీసుకురావడంలో తప్పులేదు. పోనీ ఆ దగ్గర నియోజకవర్గాల అభిమానులు వచ్చారు అంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. కానీ చుట్టుపక్కల ఒక 30-40 నియోజకవర్గాల నుంచి ఎందుకు తరలించాలి? అలాగే అనంతపురంలో కూడా అంటే ఎక్కడ జరిగినా సరే ఇది ఎక్కువ అవుతుంది, ఇది కావాలని షో చేస్తున్నారు, కావాలని గొడవ చేస్తున్నారు, కావాలని ఇటువంటి ప్రచారం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ముప్పు అనే ప్రచారం చేయడానికి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ఎందుకు ముప్పు ఉంటుందండి? ఎవరండి ఆయనకి శత్రువులు ఎవరండి? రాజకీయ శత్రువులు ఎవరు లేరండి, అంతగా లేరు. జనమే ఆల్రెడీ 151 నుంచి 11కు దించేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అతిపెద్ద శత్రువుగా ఎవరూ చూడట్లేదు. ఆయన పొలిటికల్గా చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. అండ్ మన రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థుల్ని అంత దారుణంగా ప్రాణాలకు ముప్పు కలిగించాల్సినంత శత్రుత్వం కూడా మన రాష్ట్రంలో లేదు. అంత దారుణమైన రాజకీయ వ్యవహారాలు మన రాష్ట్రంలో లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ముప్పు ఎవరి వలన ఉంటుంది, ఎవరి హయాంలో ఉంది, ఎందుకు ఉంది, ఆ ఫోబియా ఎందుకు ఉంది అనేది ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ముప్పు అని సాక్షిలో మొన్న ఒక వార్త రాసి, ఈ గ్రేట్ ఆంధ్రాలోను, వైసీపీ సోషల్ మీడియాలోను, వైసీపీ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను ఎక్కడ చూసినా అదే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ముప్పు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ముప్పు. ఎందుకు ముప్పు? ఎవరి హయాంలో ముప్పు? ఏ విధంగా ముప్పు? ఆయన ఏమైనా థ్రెట్టా? ఎవరికైనా పొలిటికల్గా థ్రెట్టా? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు టార్గెట్? ఆయన అలా వదిలేస్తే చాలు, ఆయన వల్లనే ఆ పార్టీకి మైనస్ ఓట్లు పడుతున్నాయి. ఆయన బయటకు వెళ్ళి మాట్లాడితే చాలు, ఒక 2% 1% ఓట్లు తగ్గిపోతున్నాయని ఆ పార్టీ నాయకులే బాధపడుతున్నారు. మొన్న సీదిరి అప్పలరాజు గారి పరామర్శకు వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు, దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన మాట్లాడుతున్న మాటలు కంటెంట్ ఎవరిస్తున్నారో, స్క్రిప్ట్ ఎవరిస్తున్నారో, కానీ ఆయన మాట్లాడుతున్న మాటల వలన, ఆయన పర్యటన వల్ల ఆ పార్టీకి మైనస్ జరుగుతుంది అనేది ఆ పార్టీ నాయకులే భయపడుతున్నారు. కాబట్టి ఆయనకి రాజకీయ ప్రత్యర్థులు ఎవరి వలన జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉండదు. ఆయన అంత సాదాసీదా నాయకుడు అయితే కాదు. ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన జోలికి ఎవరు వెళ్ళరు అనేది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో వీళ్ళు మంచి ఆర్గానిక్ ఫుడ్, హెల్దీ ఫుడ్ అండి. మీకు బయట ఎక్కడా దొరకదు. మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, వీటితో వీళ్ళు ఒక 22 రకాల లడ్డూలు చేస్తారు. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి మిల్లెట్స్తో. అలాగే ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు అని పిల్లల కోసం ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, ప్రోటీన్ పౌడర్ లాంటి పిల్లలకు బూస్ట్, బార్న్విటా, హార్లిక్స్ ఇచ్చాకంటే ఈ పౌడర్స్ బెటర్. పాలలో 1 టీ స్పూన్ కలిపి ఇవ్వడం మంచిది. అలాగే పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి లాంటి పౌడర్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు, డ్రై డేట్స్ పౌడర్ లాంటివి. సో కావాల్సిన వాళ్ళు laddupalem.com సైట్ విజిట్ చేసుకోండి. అలాగే వీళ్ళు ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు. మీ ఏరియాల్లో ఎవరైనా జిల్లా కేంద్రాల్లో ఫ్రాంచైజీ అవుట్లెట్ స్టోర్లు పెట్టాలనుకుంటే ఇది మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా. థ్యాంక్ యూ. కింద కనిపిస్తున్న 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫ్రాంచైజీ డీటెయిల్స్ ఎంక్వైరీ చేయొచ్చు లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.